కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం కాలం పూర్తి చేసుకోవడం శుభ పరిణామమన్నారు ఎస్ఎల్వి గ్రూప్స్ చైర్మన్ పెన్మత్స శ్రీనివాసరాజు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే కాలినడకన తిరుపతి వస్తారని గతంలో మొక్కుకున్నారని తెలిపారు. ఆ మొక్కును ఇప్పుడు తీర్చడానికి సమయం దొరికిందన్నారు. కూటమి ప్రభుత్వం మరింతగా ప్రజలకు సేవ చేయాలని ఆయన ఆకాంక్షించారు. దారి పొడుగునా శ్రీనివాసరాజుకు కూటమి నేతలు స్వాగతం పలకాలని ఎమ్మెల్యే బోడే ప్రసాద్, స్వచ్ఛంద్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి, ఎంపీ గోకరాజు గంగరాజు తెలిపారు. అప్పుడు పరిపాలన తీసుకోవడం జరిగింది. వాళ్ళు తీసుకున్న 5 సంవత్సరాలు మాకు సీకే కన్వెన్షన్ హాల్లో ప్రాపర్టీ షో పెట్టాం. ఫస్ట్ నారెడ్కో క్రెడాయి అందరూ కలిపి పెట్టిన రోజునే మాకు పెద్ద చెంపదెబ్బ ఏంటంటే క్యాపిటల్ షిఫ్టింగ్. అంటే రియల్ ఎస్టేట్ని ఈ 2 జిల్లాలని ముందు చంపేద్దామని ఏవైతే అనుకున్నారో దానికి ఉదాహరణ ఆ రోజున సీకే కన్వెన్షన్ హాల్లో పెద్ద ఎత్తున పెద్ద స్టాళ్ళు, ఇప్పుడు వరకు ఏపీలో పెట్టినంత పెద్ద స్టాళ్ళన్నీ పెట్టినప్పుడు ఆ రోజు పెద్ద బాంబు మా నెత్తి మీద వేయడం జరిగిందండి. 400 కంపెనీలు విపరీతంగా నష్టపోయారండి. 400 కంపెనీల్లో కొంతమంది సూసైడ్ చేసుకున్నారు, కొంతమంది జైలు పాలయ్యారు, కొంతమంది ఇంకా ఇప్పటికీ ఇంట్లోంచి బయటకు రాలేక కొంతమంది పారిపోయి, అలా రకరకాల వీళ్ళందరికీ కారణం ఈ ఆర్థిక విధ్వంసానికి కారణం ఓన్లీ గత పరిపాలన అండి. ఆ పరిపాలన ఎక్కడొస్తుందని భయంతో నేను మొదటిసారి మొక్కుకుంటాం ఏంటంటే ఒకసారి వస్తానని మొక్కున్నాను. కానీ 160 సీట్లు దాటితే కనుక ఆ రోజు రిజల్ట్స్ రోజున 160 సీట్లు దాటితే కనుక 10 సంవత్సరాలు వస్తానని మొక్కున్నాను. అనుకోకుండా 164 సీట్లు రావటం అసలు అమితమైన ఆనందాన్ని ఉంటుంది నాకు. ఆ రోజు రిజల్ట్స్ చూస్తూ ఉంటే మేము పడ్డ ఇది చాలా విపరీతమైన ఆనందం అనమాట అండి. నెక్స్ట్ ఈ 4-5 సంవత్సరాల్లో గవర్నమెంట్ ఈ 2029 నాటికి మనం చూడని, అంటే నాకు తెలుసుండగా సింగపూర్ అంత స్థాయి కాకపోయినా నెక్స్ట్ 5 ఏళ్ళు ఖచ్చితంగా దానికి దగ్గరగా చేయడానికి అహర్నిశం ఆయన కష్టపడుతున్నారు. అందుకని ఈ పాదయాత్ర చేయడానికి ఇంత హ్యాపీగా, అంటే అందరూ అనుకుంటున్నారు ఇంత కష్టపడి ఇంత దూరం వెళ్ళాల్సిన పని అనుకుంటున్నారు. చాలా సంతోషంగా, అంటే మన గవర్నమెంట్ మనం హ్యాపీగా ఉండటానికి ఈ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఇలా వెళ్ళగలుగుతున్నామండి. అలాగే దీనికి కానీ ఈ చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతోటి ప్రజలందరూ కూడా 5 ఏళ్ళు కాదు, నేను పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు 15 సంవత్సరాలు ఖచ్చితంగా గవర్నమెంట్ ఉంటుందండి. మనం అందరూ హ్యాపీగా ఉంటాం. ఆ వెంకటేశ్వర స్వామి దానికి ఉదాహరణ అండి.